everyone. Hello everyone, welcome back to my channel. So today our topic is fathers of various branches of biology. Various branches of biology అంటే బయాలజీలో మనకు ఒక సబ్జెక్ట్ మాత్రమే తెలుసు. బట్ ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అయితే చూద్దాం. అంటే మనకు యానిమల్స్ గురించి అయితే చదువుతాం. నెక్స్ట్ ప్లాంట్ స్పీసెస్ గురించి చదువుతాం. సో నెక్స్ట్ ప్లాంట్ ఫిజియాలజీ గురించి చదువుతాం. నెక్స్ట్ ఆయుర్వేద అంటే మెడిసినల్ ప్లాంట్స్ గురించి చదువుతాం. ఫైకాలజీ అండ్ ఫైకాలజీ అంటే ఆల్గే గురించి చదువుతుంటాం. ఎకాలజీ ఎన్విరాన్మెంట్ గురించి అయితే చదువుతాం. పేలియోబాటనీ అంటే మనకు శిలాజాల గురించి అంటే ఫాసిల్స్ గురించి చదువుతాం. ఎంబ్రియో డెవలప్మెంట్ అనమాట. మైక్రోబయాలజీ, సైటాలజీ, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అనేది బయాలజీలో చదువుకుంటాం. సో వీటికైతే గుర్తుంచుకోవడం, ఫాదర్స్ ఆఫ్ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ అనేది ఫాదర్స్ గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులోంచి 1 మార్క్ అనేది రావచ్చు. డిఎస్సిలో కావచ్చు, టీజీటీ అండ్ పీజీటీ, మోడల్ స్కూల్ గురుకులకి కావచ్చు మేబీ. చూడండి ఒకసారి, మీకు నెంబర్ ఆఫ్ టైం చూసినా కూడా రివిజన్ అయిపోతుంది. మీకు కొన్ని తెలిసినా కూడా కొన్ని తెలియని ఏదైతే ఉందో దానిపైన ఫోకస్ చేయండి నోట్. చూడండి, ఫాదర్ ఆఫ్ జీన్ థియరీ వచ్చేసి గ్రేగెట్సాన్ మెండల్. ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ జెనెటిక్స్ వచ్చేసి టిహెచ్ మోర్గాన్. ఎక్స్పెరిమెంటల్ జెనెటిక్స్ అంటే టిహెచ్ మోర్గాన్, జీన్ థియరీ అంటే మెండల్. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అన్నా కూడా మనకు టిహెచ్ మోర్గాన్ వస్తుంది, మోడర్న్ జెనెటిక్స్. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ఫిజియాలజీ వచ్చి స్టెఫెన్ హెల్త్. ప్లాంట్ ఫిజియాలజీ అంటే ప్లాంట్ ఇన్సైడ్ ద ప్రాసెస్, హౌ ద ప్లాంట్ బాడీ ప్రిపేరింగ్ ఇట్ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ ద సబ్స్టాన్సెస్ లైక్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్, and how many hormones released in the plant body and how they are working, what are their functions, and mineral absorption, root pressure, next transpiration. These are all activity related to the physiology, plant physiology. Okay, so that father of plant physiology is Stephen Hales. Okay, so father of botany, my father of botany వచ్చేసి Theophrastus. ఫాదర్ ఆఫ్ బాటనీ. ఫాదర్ ఆఫ్ బయాలజీ ఆర్ జువాలజీ రెండింటికి కూడా అరిస్టాటిల్. గుర్తుపెట్టుకుని, బయాలజీ అండ్ జువాలజీకి వచ్చేసి అరిస్టాటిల్, బట్ ఇట్ ఈస్ అనదర్ బ్రాంచ్ అనమాట. బాటనీ వచ్చేసి థియోఫ్రాస్టస్. ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద చరక, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఫైకాలజీ అంటే మనకి ఇక్కడ ఏదైతే ఆల్గే స్పీసెస్ ఉంటాయి కదా, ఆల్గే స్పీసెస్కి సంబంధించిందని ఫైకాలజీ. స్టడీ ఆఫ్ ఆల్గే ఈజ్ నోన్ యాజ్ ద psychology, and father of psychology is M.O.P. Iyengar, and father of ecology R.S. Mishra. Father of paleobotany Birbal Sahani, and father of plant embryology అంటే మనకు ఓవ్యూలో ఉండే స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి, ఓవ్యూలో ఎంబ్రియో అనేది ఏ విధంగా డెవలప్ అయి ఉంటుంది, అందులో ఎంబ్రియోకి ప్రొవైడ్ చేసే స్ట్రక్చర్ ఏంటి, ఇందులో సెల్స్ ఏ విధంగా అరేంజ్ అయి ఉంటాయి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి అర్థశాస్త్రాన్ని ఏమంటామంటే ఎంబ్రియాలజీ, ప్లాంట్ ఎంబ్రియాలజీ. ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ఎంబ్రియాలజీ వచ్చేసి నాకు పంచారన్ మహేశ్వరి. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ లూయిస్ పాస్చర్. అంటే బ్యాక్టీరియాని ఫస్ట్ టైం అబ్జర్వ్ చేశారు కాబట్టి లివింగ్ బాడీస్ని మైక్రోస్కోప్ కింద లివింగ్ బాడీస్ ఉంటాయి కదా, మైక్రోబ్స్ని ఫస్ట్ టైం